Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Amos, chapter 9, verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. I raise up the tabernacle of David that is fallen, and I'll build as it in the days of old. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసేదను. For the first time in Amos prophecy, the message declared are words of hope and restoration. ఆమోసు ప్రవచనంలో మొదటిసారిగా నిరీక్షణను గురించినటువంటి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. The prophecy up to this point has been descriptive for the end of the physical nation of Israel. ఇంతవరకు కూడా ప్రవచనంలో ఇశ్రాయేలు భౌతిక సంబంధమైనటువంటి ఇశ్రాయేలు యొక్క అంతం గురించే ప్రవచించారు. The people are deserving of judgment because they have taken the material wealth and blessings given by God to turn their hearts away from the loving and serving him. ప్రజలు దేవుని చేత పొందినటువంటి ఆస్తి ఆశీర్వాదాలు వీటన్నిటి బట్టి కూడా దేవుని పై నుండి వారి మనసు వైదొలగబడినటువంటి సందర్భాలు అవి. And they deserve judgment. అప్పుడు వారికి ఆ తీర్పుకే వాళ్ళు యోగ్యులై ఉన్నారు. So all these chapters Amos talked about that. కాబట్టి ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఆమోసు ఆ విషయాల గురించి మాట్లాడినాడు. But now there are a few words of hope. అయితే ఇక్కడ ఇప్పుడు కొన్ని నిరీక్షణ గురించిన మాటలు a message of restoration of the people. కాబట్టి ప్రజలు మరలా సమకూర్చబడే దాని కొరకైనటువంటి సందేశం ఇచ్చారు. So we are going to see a bit clearly. కాబట్టి ఈ విషయాలు కొంత మనం స్పష్టంగా మనం verses 11 to 15 of Amos 9. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. That is the restoration of Davidic kingdom. కాబట్టి ఇది దావీదు యొక్క రాజ్యము మరలా సమకూర్చబడుట. Amos begins with the phrase in that day in verse 13. ఆమోసు 13వ వచనంలో in that day, ఆ దినముతో ఆయన ఆ దినం అనే మాటతో and in verse 13 he says 13వ వచనంలో అంటాడు the days are coming. రాబో దినములు అంటాడు. These are words used by the prophets in reference to the coming of messianic age. ఈ మాటలు ప్రవక్తలు రాబోయేటువంటి మెస్సయ యొక్క యుగము గురించి ప్రవచిస్తూ చెప్పారు. In those days, ఆ దినాల్లో it points to the events leading up to and including the dawning of a new age when Messiah would come and bring victory and deliverance. మెస్సయ వచ్చి వారికి విజయము విడుదల కలగజేయబోతున్నటువంటి ఆ వెలుగులో ఆ దృష్టిలో ఈ మాటలు పలికినారు. They relate to the in those days means of the days ఆ of దినాలంటే Messiah. మెస్సయ దినానికి సంబంధించినగా So పోల్చి the days చెప్పారు. are coming, Amos is saying, కాబట్టి రాబో దినాల గురించి అని ఆమోస్ చెప్తున్నప్పుడు when the Lord is going to restore the kingdom. ప్రభు మరలా ఆ రాజ్యాన్ని సమకూరుస్తాడు అని. Notice the language of verse 11. 11వ వచనం ఉన్నటువంటి ఆ భాషను గమనించండి. Raise up, repair and rebuild. చూడండి, పడిపోయిన దానిని లేవనెత్తుట, బాగు చేయుట, బాగు చేసి and rebuild. మరలా కట్టుట, పునర్నిర్మించుట. The kingdom is described merely as a booth of David. కాబట్టి ఆ రాజ్యము ఇక్కడ దావీదు యొక్క గుడారంతో పోల్చబడి చెప్పబడింది. It is not described as the temple of David. అది దావీదు యొక్క మందిరంతో పోల్చబడి చెప్పలేదు. ఆలయంతో కాదు. ఆలయంతో కాదు. గుడారం. ఈ గుడారం It is not compared as a great kingdom of David. ఇది దావీదు యొక్క గొప్ప రాజ్యంతో పోల్చబడలేదు. Now it is pictured as a fallen and damaged tent. ఇప్పుడైతే అది పడిపోయినటువంటి పాడైపోయిన గుడారంతో పోల్చబడింది. So we are to see that the kingdom has insignificant and powerless and weakened condition. కాబట్టి రాజ్యము ఎంతో గుర్తింపదగినటువంటిది, ఎంతో శక్తిహీనమైనటువంటిదిగా, బలహీనమైనదిగా మనం చూస్తున్నాం. The devastated nation is going to be restored. కాబట్టి పాడైపోయినటువంటి ఆ దేశము మరలా వారు సమకూర్చబడనే ఉన్నారు. తిరిగి కట్టబడుతున్నారు. It will be rebuilt as the days of the old, verse 11. 11వ వచనంలో ఆ కాలంలో ఉన్నట్టుగా వాళ్ళు పూర్వ స్థితిలో ఉన్నట్లుగా మరలా కట్టబడతారు. The glory of the coming kingdom will return and it will stand in glory like in the days of the reign of David. రాబోయే రాజ్యం యొక్క మహిమ దావీదు యొక్క పరిపాలనలో ఉన్నట్టుగా మరలా ఆ మహిమ ఉండబోతుంది. Further, ఇంకా ముందుకు చూస్తాం. this coming glorious kingdom will possess the remnant of Edom.
రాబోయేటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ రాజ్యము ఏదోమును కూడా సమకూరుస్తుంది. The remnant of Edom also will be there. ఏదోములో శేషించిన వారు కూడా అక్కడ ఉంటారు. And all the nations who are called by his name. ఆయన నామం బట్టి పిలువబడినటువంటి దేశాలన్నీ కూడా సమస్త జనములు. David's dynasty would be re-established in that day. కాబట్టి దావీదు యొక్క రాజవంశం అనేది మరలా ఆ కాలంలో నిలిచి ఉంటుంది. Not only that, అంతేకాకుండా the rebuilt empire will include the remaining portion of Edom and control many nations. కాబట్టి మరలా కట్టబడేటువంటి ఆ రాజ్యము ఏదోములో శేషంగా నిలిచున్న వారు వీరందరూ కూడా ఒక రాజ్యంగా ఏర్పడతారు. Edom was historically an enemy to the nation of Israel. ఏదోము చారిత్రాత్మకంగా మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగానికి శత్రువులుగా But ఉన్నారు. when the Lord rebuilds this kingdom, అయితే ప్రభు మరలా ఈ రాజ్యమును కట్టినప్పుడు this kingdom will possess the enemies that stood against her. ఈ రాజ్యము తనకి విరోధంగా ఉన్నటువంటి శత్రువులను కూడా స్వాతంత్రించుకుంటారు. వాళ్ళు కూడా దీంట్లో చేరిపోతారు. Israel was to look forward to a day when they would be so great that the nations would, every nation will be subjected to them. ప్రతి దేశం ప్రతి జనాంగము కూడా వీరితో చేరినటువంటి ఆ దినం కొరకు ఎదురు చూస్తుంది ఇశ్రాయేల్. Amos is foreseeing the conversion of the nation. కాబట్టి ఆమోసు మార్పు చెందబోయేటువంటి ఆ జనముల గురించి ముందుగా చూస్తున్నాడు. It is written here, ఇక్కడ రాయబడిన all the nations who are called by my name. నా నామం బట్టి పిలువబడినటువంటి జనులందరూ కూడా. So many nations will come to Jesus. కాబట్టి అనేకమైనటువంటి జనములు యేసు ప్రభు దగ్గరికి They వస్తారు. will acknowledge the Messiah as the future king. మెస్సయ్య రాబోయేటువంటి రాజు అని ఒప్పుకుంటారు In కూడా. the original Davidic kingdom, చూడండి ఆ వాస్తవమైనటువంటి ఆ దావీదు యొక్క రాజ్యంలో Edomites are not allowed, they are enemies. అక్కడ ఏదో మీరు అక్కడ అనుమతించబడలే, వాళ్ళు But శత్రులుగా in ఉన్నారు. the coming kingdom, కానీ రాబోయే రాజ్యంలో Edomites will be there. ఏదో మీరు కూడా ఉంటారు. All the nations of the world, they will be a part of the కాబట్టి kingdom. ప్రపంచంలో సమస్త జనాంగములు కూడా ఈ రాజ్యంలో భాగంగా ఉంటారు. God will possess the nations and they will submit to him. కాబట్టి దేవుడు ఈ రాజ్యములు అన్నిటి కూడా వాళ్ళు చేరుకునేటట్లుగా వారు దీన్ని లోపరుచుకునేటట్టు చేస్తారు. Not only that, అంతేకాదు God's character will be seen in the people that are named, కాబట్టి ఆ పేరు పెట్టబడినటువంటి దేవుని యొక్క లక్షణాలు వారిలో కనబడతాయి. because they are called by his name. ఎందుకంటే ఆయన నామం బట్టి వారు పిలువబడినారు They are bearing కాబట్టి, his name. వారు ఆయన నామం భరిస్తున్నారు కాబట్టి God will rule over them and they will be his people. దేవుడు వారిపైన ప్రభుత్వం చేస్తాడు, వారు ఆయన ప్రజలే ఉంటారు. The possession of Edom and the nations must not be understood as military subjugation. కాబట్టి ఇక్కడ ఏదోము వారు కానీ మిగతా జనాంగంలో కానీ ఈ ప్రజలతో చేరినప్పుడు వీళ్ళు ఏదో సైనిక సంబంధమైనటువంటి లోబడట అనేది కాదు. But as their spiritual incorporation to the restored kingdom of David. అయితే ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మరలా దావీదు యొక్క రాజ్యం సమకూర్చబడే దానిలో భాగం. So in verses 13 and 14, కాబట్టి 13-14 వచనాల్లో they describe a time when the kingdom is plentiful. కాబట్టి ఈ రాజ్యము సమృద్ధిగా ఉండే దాని గురించి వర్ణిస్తున్నారు. Rather than experiencing famine and drought that Amos prophesied, ఆమోసు ప్రవచించిన ప్రకారం కరువు కాటకాల గురించి కాక in 4th chapter, 4వ అధ్యాయంలోనైతే verses 6 to 8, 6-8 he వచనాల్లో prophesied about the famine that is going to take place very shortly. అతి త్వరలో రాబోయేటువంటి కరువు క్షామం గురించి ఆయన ప్రవచించాడు. But here, ఇక్కడైతే there was a time coming when there would be abundance. ఇక్కడ సమృద్ధిగా ఉండేటువంటి ఆ సమయం వస్తుందన్న. The new messianic era will usher in a time of abundance. కాబట్టి నూతనమైనటువంటి రాబోయేటువంటి మెస్సయా యొక్క యుగము అది సమృద్ధిగా ఉండబోతుంది. This is exactly the promise God made to Moses in Deuteronomy. ఇది ద్వితీయోపదేశకాండములో దేవుడు సరిగ్గా మోషేతో చేసినటువంటి వాగ్దానం. If you read Deuteronomy chapter 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చూస్తే and if you read the first 3 verses, మొదటి 3 వచనాలు మీరు గమనిస్తే, after the disobedience of the nation and its judgment, ఆ దేశము అవిధేయులై తర్వాత వారు తీర్పు గురైన తర్వాత God would restore the kingdom yet again. దేవుడు మరలా ఆ రాజ్యంను సమకూరుస్తాడు, తిరిగి కడతాడు. Finally in verse 15, చివరికి 15వ వచనంలో, verse 15 pictures the kingdom with eternal security. 15వ వచనంలో ఆ రాజ్యము అది పరిపూర్ణమైనటువంటి భద్రతతో కూడా చెప్తున్నారు. The Lord would plant these people and they would never be uprooted. దేవుడి ప్రజలని నాటుతాడు, మరెప్పటికీ పెరిగివేయబడకుండా వాళ్ళని నాటుతాడను. God's forgiveness to Israel is pictured as permanent. దేవుడు ఇశ్రాయేలు కొరకైనటువంటి క్షమాపణ అనేది ఇది నిత్యత్వము చిరకాలం కొరకు ఉండే దృశ్యం. And that blessings would continually flow from God. ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి ఎడతెగక అవి ప్రవహిస్తూనే ఉంటాయి. So the restoration of covenant blessings is offered as an unconditional promise. కాబట్టి నిబంధనతో కూడినటువంటి ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏ షరతులు లేకుండా ఆయన వాళ్ళకి ఇస్తున్నాడు. Notice that they would be planted on their land and never uprooted.
ఈ మాట గమనించండి, వారి దేశమందు నాటబడుదురు, వారి ఇక పెరిగివేయబడరు. What is it telling? అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? Reflects a fulfillment of the land promise given to Abraham by the Lord. అబ్రహామునకు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దాన దేశము మరలా దాని గురించి చెప్తా ఉన్నాడు. What is Amos predicting? ఆమోసు ఏమని ప్రవచిస్తున్నాడు? The answer lies in the New Testament book of Acts. చూడండి, దానికి జవాబు క్రొత్త నిబంధన అపోస్తుల కార్యంలో కనబడుతుంది. Same thing we will read in Acts 15th chapter. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఈ విషయాలే మనం చదవచ్చు. You can read from 13 to 21. 13 నుండి 21 వచనాల్లో మీరు చదవచ్చు. So before we begin, మరి ఇది ఆరంభించేదానికి ముందుగా, before we see Acts, అపోస్తుల కార్యానికి ముందుగా we need to set the context of Acts 15. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం In గమనించాం. 15:1 it is written. 15వ అధ్యాయం మొదటి వచనంలో The రాయబడింది, Christians were teaching that the Gentiles needed to be circumcised in order to be a part of the kingdom of God. చూడండి, అన్యజనులు దేవుని రాజ్యంలో వారు భాగంగా ఉండాలంటే వారు సున్నతి పొందవలసి ఉంటుంది అంటున్నారు. ఈ To receive ఆచారం, salvation they must be circumcised. రక్షణ పొందాలంటే వారు సున్నతి చేయబడాలి You అంటారు. can recall that under that in the Old Testament circumcision was a sign of the covenant between God and Abraham. ఇది పాత నిబంధనలో ఈ సున్నతి పొందుట దేవునికి అబ్రహాంకి మధ్య నిబంధనకు And సూచనగా all his ఉంది. descendants. ఆయన తర్వాత ఆయన సంతతి వారికి కూడా. So this was a mark to show the covenant relationship between God and his people. కాబట్టి ఇది నిబంధన బాంధవ్యం దేవునికి తన ప్రజలకి గుర్తుగా So చూస్తున్నాం. there is a gathering in Jerusalem about this question concerning Gentiles entering into a covenant relationship with God. అన్యజనులు దేవునితో నిబంధన బాంధవ్యంలోనికి వచ్చే దాని గురించి ఒక వాదన జరుగుతా ఉంది So యెరూషలేములో. circumcision is needed or not? ఇక్కడ సున్నతి అవసరమా లేదా అనే దానికి The apostle Peter argues that అపోస్తలుడైన పేతురు దీనికి వాదిస్తూ, God poured out the Holy Spirit on them in a visible way to show that Gentiles were a part of the covenant. దేవుడు వారి మీద కూడా తన ఆత్మను కుమ్మరించాడు. దేని చూపిస్తా ఉంది? అన్యజనులు సహితము ఆయన యొక్క నిబంధనలోనికి వస్తున్నారు, భాగమై And ఉంటారు. they are a part of the Messianic kingdom. వారు మెస్సయ రాజ్యంలో వాళ్ళను భాగమై ఉంటారు. Paul and Barnabas further point out that God was with them. పౌలు బర్నబాలు ఇంకా ముందుకు ఏమన్నారు? దేవుడు వారితో కూడా ఉన్నాడు. God performed miracles among them. దేవుడు వారి మధ్య సూచక్రియలు మహత్కార్యాలు Oh, when జరిగించారు. they preached gospel to the Gentiles, so many miracles have taken place. అన్యజనులకి వారు సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో మహత్కార్యాలు So జరిగినాయి. what they are implying is that if the good news of the kingdom was not for the Gentiles, then why is God performing miracles through them when they preach to the Gentiles? రాజ్యం గురించినటువంటి సువార్త అన్యజనుల కొరకు అది శుభవార్తగా లేకపోతే మరి ఎందుకు ఆయన ఈ మహత్కార్యాలు జరిగిస్తున్నాడు అన్యజనుల మధ్య? So James also, the brother of Jesus, కాబట్టి యేసు ప్రభు సహోదరుడైన యాకోబు కూడా he adds these points by quoting from Amos. ఆమోసులో చెప్పబడిన ఈ మాటలు మరలా ప్రస్తావిస్తూ The చెప్తాడు. very passage we have examined in this study. ఈ ధ్యానంలో మనం చూసినటువంటి అదే భాగం. See, James teaches that what is happening with the Gentiles is what Amos said would happen. కాబట్టి యాకోబు ఏమంటున్నాడు? అన్యజనులకి ఏమి సంభవించినాయో ఆమోస్ చెప్పినటువంటి సంగతులు కూడా అవే. So what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Amos is telling in the future Messianic kingdom, not only Edom, even the Gentile nations will come. ఆమోస్ ఏమని చెప్తున్నాడు? రాబోయే మెస్సయ కాలంలో ఏదోము వారు మాత్రమే కాదు అన్యజనులు కూడా చేరతారు. Though it is looking like a small statement, ఇది ఒక చిన్న మాటగా కనిపించిన in Acts chapter 15 it played a vital role. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర James, పోషించింది. the brother of Lord Jesus Christ, have taken it as a very strong defending statement. యేసుక్రీస్తు ప్రభువారి స్వయాన సహోదరుడైనటువంటి యాకోబే ఈ మాట ఎంతో ఖచ్చితమైనటువంటి మాటగానే చెప్తున్నాడు. So let us apply these images of Amos to the kingdom we have received. కాబట్టి ఆమోస్ యొక్క ఈ మాటల్ని మనం పొందినటువంటి ఆ రాజ్యానికి అన్వయింపజేసుకుంటాం. The kingdom has been restored as the dynasty of David has been re-established with Jesus as the king. ఆ రాజ్యము సమకూర్చబడుతుంది. ఏ రీతిగా అయితే దావీదు మరలా తన యొక్క రాజ్యాన్ని ఒక రాజుగా ఆయన సమకూర్చబడుతుందో, And Lord Jesus Christ will be the king. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉంటారు. That is what we read in Matthew 1. ఇది మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చదువుతాం. The blessings are given to those who are in his kingdom. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్న వారికే ఆశీర్వాదాలు. Rather than lost in our sins as a part of the wicked Edom, we are able to be a part of the righteous Israel. చూడండి, దుష్టుడైనటువంటి ఏదోములో భాగముగా ఉన్న మనము ఇశ్రాయేలులో భాగమవుతున్నాం. By committing sins, పాపం చేయటం వలన we are a part of the wicked Edom. దుష్టుడైన ఏదోములో భాగమైనాం. But because of this provision and the prophecy of Amos, అయితే ఆమోస్ యొక్క ప్రవచనము ఆ సదుపాయాలను we బట్టి are able to be a part of righteous Israel. మనం నీతిమంతులైనటువంటి ఇశ్రాయేలులో భాగమవుతున్నాం. God is continually pouring out his blessings on his people. దేవుడు తన ప్రజలపైన ఎడతెగక తన ఆశీర్వాదాలను The కుమ్మరిస్తున్నాడు. Lord has restored his covenant blessings to those who seek the Lord. దేవుడు తన యొక్క
నిబంధన ఆశీర్వాదాలని తను వెతుకు వారి వల్ల ఆయన కుమ్మరిస్తున్నాడు. This offer of forgiveness is permanent. కాబట్టి ఈ క్షమాపణ అనేది అది నిత్యత్వం కొరకైనటువంటి, And we enjoy the eternal security that he promised. ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్యమైన భద్రతని మనం అనుభవిస్తాం. Nothing can separate us from the love of God found in Christ Jesus our కాబట్టి Lord. దేవుని యొక్క ప్రేమ నుండి, యేసుక్రీస్తు ప్రభునందు మనం కలిగి ఉన్నటువంటి ఆ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు. Yeah, you can read Romans 8:35 to 39. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుండి 39 వచనాలు చదవచ్చు. Because time is not there. మరి ఇక సమయం సరిపోదు కాబట్టి conclude, ముగింపులో You please read the verses in Hebrews హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన వచనాలు చదవండి. 12:28 and 29. 12వ అధ్యాయము 28, 29 And వచనాలు. in 2 Peter first chapter పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం verses 10 and 11. 10, 11 వచనాలు. And 1 Thessalonians 2:12. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Colossians 1:13 and 14. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. Wonderful verses are there. ఇవన్నీ అద్భుతమైనటువంటి వచనాలు. This is by the grace of God. ఇది దేవుని కృపను బట్టి. Once upon a time, Edom and the Gentiles are not a part of Israel, not a part of Davidic nation. ఒకప్పుడు ఏదోము గాని అన్యజనులు గాని ఇశ్రాయేల్లో భాగముగా లేరు, దావీదు యొక్క రాజ్యంలో వారు భాగముగా లేరు. But by the grace of God, we are all made members of the same body. అయితే దేవుని కృపను బట్టి మనం అందరం కూడా ఆ శరీరంలో భాగంగా చేయబడ్డాం. We are not Jews now. ఇప్పుడు మనం యూదులం కాం, We are not Gentiles also. అన్యజనులము కాం. We are the church of God, a combination of Jews and Gentiles who came under the blood of Christ. మనం దేవుని యొక్క సంఘం, యూదులు అన్యజనుల కలయిక, క్రీస్తు రక్తం క్రింద వచ్చిన వారముగా మనం దేవుని ప్రజలమే ఉన్నాం, ఆయన సంఘమై ఉన్నాం. May God help us to understand these truths. ఈ సత్యాలు గ్రహించడానికి దేవుడు మనకు సహాయం And let us be చేయాలి. joyful because the prophecies are being fulfilled during our days. ఈ ప్రవచనాలు మనం ఉన్న కాలం నెరవేర్చబడుతున్న కారణాన్ని బట్టి సంతోషిస్తాం. Many of the people who lived in the past centuries, they were waiting and waiting. But we are seeing with our own eyes, we are blessed people. పోయిన శతాబ్దాల్లో ప్రజలైతే దేని గురించి ఎంతో ఎదురు చూసిన వారు, కానీ ఇప్పుడైతే మనం మన కళ్ళారా చూస్తున్నాం ఇవి నెరవేర్పుని. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for these wonderful prophecies made by an ordinary herdman, Amos. తండ్రి, సాధారణమైనటువంటి పశువుల కాపురైన ఆమోసు ద్వారా చెప్పబడినటువంటి ఈ గొప్ప మాటలను బట్టి వందనాలు. Lord, he spoke about the messianic age. ప్రభువా, మెస్సయ యుగం గురించి మాట్లాడినాడు. He spoke about the second coming of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి What is మాట్లాడాడు. going to happen before his coming? ఆయన రాకడికి ముందు ఏమి జరగబోతుందో How చెప్పాడు. his kingdom will be, O Lord, eternal kingdom. ఆయన రాజ్యం ఎట్లా నిత్యమైన రాజ్యంగా ఉండబోతుందో చెప్పాడు. How Edom and also the nations of the world will come and bow before him. ఏదోమును ప్రపంచ దేశాలు కూడా వచ్చి ఆయన ఎదుట ఏ విధంగా సాగిలపడతాయో Every knee చెప్పాడు. shall bow, every tongue will confess that thou art the Lord. ప్రతి మోకాలు నీవే ప్రభు అని ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. The greater David, Lord Jesus Christ, is going to rule during the millennial kingdom. కాబట్టి గొప్ప దావీదైన యేసుక్రీస్తు ప్రభువారు రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం ఏలనే That's ఉన్నాడు. why the wise men of the east are questioning, where is he that is born the king of Jews? అందుకని తూర్పు దేశ జ్ఞానులు కూడా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నించారు. Lord, you are our king. ప్రభువా, నువ్వు మాకు రాజువే, You are our king of kings. నువ్వు మాకు రాజులకు రాజువే ఉన్నావు. Help us also to prepare for that unshakable kingdom. ప్రభువా, మరి కదిలించబడని ఆ రాజ్యం కొరకై మేము కూడా సిద్ధపడేదానికి సహాయం చేయి. Oh Lord, during this pilgrimage, during this lifetime, we may prepare for that kingdom. ఈ యాత్ర జీవితంలో, ఈ జీవిత కాలంలో ఆ రాజ్యం కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.